చాలా వరకు నిన్నటి మొన్నటి సంది కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రశ్న రావణ్. ఈ ప్రశ్న రావణ్ కు సంబంధించి ప్రకాష్ రాజ్ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో వాటిని ఎట్లా చూస్తారు, అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా వాటిని? ప్రశ్న రావణ్ మాట్లాడినట్టు మేము యాక్సెప్ట్ చేయమండి మా పార్టీ వాళ్ళు. ఎందుకంటే మాది నిబద్ధత కలిగిన పార్టీ, నియమాలని అనుసరించేటువంటి పార్టీ. మా పార్టీ ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు ప్రశ్న రావణ్. ప్రశ్న రావణ్ మాట్లాడింది దళిత క్రిస్టియన్ మహాసభల్లో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు? మీ ప్రశ్న రావణ్ మాట్లాడేది మీరు యాక్సెప్ట్ చేస్తారా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేది మీరు యాక్సెప్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడినాడో తప్పకుండా అదే మాట్లాడినాడు. తొక్కి పెట్టి నారదీస్తాను నాకు కొడకల్లారా అన్నాడు. ఎవరి డైలాగ్ అది? దానికి మించి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడింది. వైసీపీ నా కొడకల్లారా చెప్పు తీసుకుని కొడతాను, చెప్పు చూసి మీద అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొడతాను అన్నాడు రావణ్. ప్రశ్న రావణ్ చెప్పు చూపిరా పాపం, అటు ఇటు చేయి మాత్రం తిప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ అంట కాదే, ఏకంగా వైసీపీ నా కొడకల్లారా చెప్పు తీసుకుని కొడతాను చెప్పే తీసుకున్నాడే. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? మరి దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్నేమి ప్రశ్న రావణ్కి ఒక రూలు, పవన్ కళ్యాణ్కి ఒక రూలా? ప్రశ్న రావణ్కి మాత్రం ఉపా చట్టాలు అప్లై చేస్తారు, పవన్ కళ్యాణ్కి ఉపా చట్టాలు అప్లై చేయరా? ఎందుకని? ఏ రూల్ ఏమన్నా మీ ఇంటి చుట్టమా, మీ అమ్మ మొగుడు సొత్తా? అందరికీ రూల్ ఫర్ ఆల్ కదా. మరి సామాన్యుడి నుంచి ప్రధానమంత్రి దాకా రూల్ ఒకటే కదా. మరి ప్రశ్న రావణ్కి ఉపయోగించిన ఉపా చట్టాన్ని మీరు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఉపయోగించరు? నీతి బాధలు చేస్తారు. ఏదైనా సరే ఒక చట్టం చేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారు? ఒకసారి కేసు పెట్టారు, కోర్టులు ఇచ్చేసాయి. రెండోసారి పెట్టారు, ఇచ్చేసాయి. మూడోసారి పెట్టారు, ఇచ్చేసాయి. నాలుగోసారి కూడా పెట్టారు, ఇచ్చేసారు. వెంటనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చున్నారు. అరే 3 సార్లు 4 సార్లు పెట్టే మనం ఈ కోర్టులు ఎందుకు విడిచేసినాయి రావణ్ని, బెయిల్ ఇచ్చేసి 4 సార్లు బెయిల్ ఇచ్చేసినాయి. ఇదే విధంగా కానీ రావణ్ కానీ కొనసాగితే, రావణ్ని కానీ వదిలేసామంటే ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రావణ్ కానీ ఎవ్వరూ మనకు సమాధానం చెప్పరు, మన మాట వినరు. వాళ్ళకి విచ్చలవిడిగా మనం చేసేటువంటి తప్పుల్ని బయట పెడతారు. ఓకే, కానీ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని నమ్ముకుంటే అసలు ప్రశ్న రావణ్ బయటకే రాడు అని చెప్పి కూడా అంటున్నారు. ప్రశ్న రావణ్కి వైఎస్ఆర్సీపీకి సంబంధమే లేదు, వైఎస్ఆర్సీపీకి సంబంధమే లేదు. ఇది ఇక్కడ జరిగేటువంటి మతలబు మీకు అసలు విషయం అర్థం కావట్లేదు. ప్రశ్న రావణ్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళని భయపెట్టడానికి చేసేటువంటి ఒక డ్రామా ఇది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్లే చేసేటువంటి డ్రామా. ఇప్పుడు కానీ ప్రశ్నారావుని బయట వచ్చేసారంటే మనం చేసే ప్రతి తప్పుని ప్రశ్నిస్తారు ప్రజలు, మనం చేసే ప్రతి తప్పుని ధైర్యంగా ప్రశ్నిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వీటిని మనం ఏమైనా అడ్డుకోవాలంటే భయపెట్టాలి వాళ్ళని. భయపెట్టాలంటే ఉపా చట్టం ఉంది అని చెప్పని ఉపా చట్టాన్ని తీసుకురావాలి. ఉపా చట్టం ఎప్పుడు వచ్చింది? 2019 ఆగస్టులోనే ఉపా చట్టాన్ని ఒక మనిషి మీద కూడా టెర్రరిస్ట్ అనేటువంటి యాక్టివిటీ ముద్ర ఇచ్చని చెప్పినటువంటి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏది ఉగ్రవాదిగా, అంటే అంతకుముందు ఉగ్రవాది సంస్థలు మాత్రమే టెర్రరిస్టులుగా, ఉగ్రవాద సంస్థలు మాత్రమే చెప్పేటువంటి ఆ ఉపా చట్టం 2019లో ఒక వ్యక్తి మీద కూడా టెర్రరిస్ట్ అనేటువంటి, అంటే ఉగ్రవాది అనేటువంటి ఒక ముద్ర ఇచ్చు, అతని మీద కూడా కేసు వచ్చింది 2019 అక్టోబర్లో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉండింది కదా ఉపా చట్టం. పెట్టాలంటే మీ మీద పెట్టుకోవచ్చు కదా ఉపా చట్టాన్ని. ఎవరి మీద ఉపా చట్టం ప్రయోగించలేదే మేము. ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యత్యాసం. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఏం చెప్తున్నారు? రావణుడి గురించి మాట్లాడినాడు, కృష్ణుడి గురించి అసభ్యంగా మాట్లాడినాడు, హిందూ మతాన్ని గురించి మాట్లాడినాడు, సనాతన ధర్మాన్ని తిట్టాడు అంటున్నా. నేను హిందూ మతవాదిగా, నేను హిందూ మతాన్ని ఫాలో చేసే వ్యక్తిగా నాకు కూడా నా మతాన్ని గురించి కించపరిస్తే తప్పే. నేను యాక్సెప్ట్ చేస్తాను. నా మతాన్ని ఎవరు తిట్టినా సరే అతను శిక్షార్హులే. ప్రసారావును కూడా శిక్షార్హులే. మరి ఇదే విధంగా రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి ఈరోజు విచ్చలవిడిగా సిలువ అంటే 2 చెక్కలు, ఏసు అంటే 3 చేనులు, 2 చెక్కల పైన 3 చేనులు తీసుకుని ఎండిపోయిన శవం యేసు అనేటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నాడు కదా రాధా మనోహర్ దాస్. అతనికి ఏం శిక్ష చేశారు మీరు? ఉపా చట్టం అతనికి వర్తించదా? సరే, ఓకే, దాన్ని మించి ఇంకొక మించిపోదాం. అంటే ఇతను టెర్రరిస్ట్ హిడ్మాకి సంఘీభావం తెలిపాడంట, హిడ్మాకి నివాళులు అర్పించాడంట. ఎవరు? ప్రశ్నారావణ్. టెర్రరిస్ట్ అయినటువంటి హిడ్మాకి నివాళులు అర్పించినటువంటి ప్రశ్నారావణ్ పైన ఉపా చట్టాన్ని ప్రయోగించినటువంటి ఆ ఎఫ్ఐఆర్లో, ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు రాసినటువంటి విధానం చూస్తే పోలీసులు అంటేనే అసహ్యం వేస్తుంది. ఇతనికి 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఆ ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఈయన ఒక వీడియో పెట్టాడంట,
హెడ్మాకి నివాళులు అర్పిస్తూ ఇంకొక యాక్టివిటీస్ చేస్తూ అవి 40,000 మంది చూశారంట. 40,000 మంది చూసి 400 మంది టెర్రరిస్టులు అయ్యారంట. ఎక్కడ నక్సలైట్లు 400 మంది నక్సలైట్లు కన్వర్ట్ అయ్యారంట. ప్రశ్నారావుని యూట్యూబ్ అని ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ చూసి హెడ్మా యొక్క న్యూస్ని చూసి ప్రేరేపితమయ్యి 40,000 మంది చూసి దాంట్లో నుంచి 400 మంది మనం నక్సలైట్లో జరిపారంట. ఒక పక్క నక్సలైట్ యాంటీ నక్సలైట్ టీముని మొన్న క్లోజ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. డీజీపీనే చెప్తున్నాడు నక్సలైట్లు లేరు, ఇంకా ఆ టీం అవసరం లేదు, మనం ఇంకా టీం క్లోజ్ చేయొచ్చని చెప్పి క్లోజ్ చేశాడు. మరి ఈ 400 మంది తెలంగాణ ప్రభుత్వానికి కనబట్టలేదా? ప్రశ్నారావణ వల్ల 400 మంది నక్సలైట్లకు చేరిన వాళ్ళు కనబట్టలేదా తెలంగాణ ప్రభుత్వానికి? ఎందుకు క్లోజ్ చేశారు? నక్సల్ యాంటీ టీంని ఎందుకు క్లోజ్ చేశారు? ఇది ఒక రిమాండ్ రిపోర్ట్లో రాసింది. సరే ఓకే, అది కూడా మనం 400 మంది నక్సలైట్లు చేరినారు, ఇతను చెడిపేశాడు సమాజాన్ని అనుకుందాం. మరి పవన్ కళ్యాణ్ ఈ కోపం ఏడకి పోతుంది, నక్సలైట్లకు నువ్వేం చేసినా పోతుంది కోపం, అట్టే ఉంటుంది కోపం, వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు ప్రజల మీద ప్రభుత్వం మీద తిరగబడుతూనే ఉంటారు అని చెప్పి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడు. ఒక నేషనల్ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ ఛానల్లో నేను కూడా గన్ పట్టుకోవాలనుకున్నాను, నేను కూడా నక్సలైట్లోకి వెళ్ళిపోవాలనుకున్నాను, వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాంట్ టేక్ గన్ అన్నావు. అంటే నువ్వు నక్సలైట్ ప్రేరణ కాదు, అది నువ్వు నక్సలైట్ కాదు. ఇప్పుడు నీ ప్రేరణతో ఎవరు నక్సలైట్లు చేరలేదా? మరి నీకు ఉపా చట్టం అనుకూలించదా? నీకు ఉపా చట్టాలు అనుకూలిస్తాయా? మరి ఇది ఈ చట్టాన్ని అందరికీ సమానంగా పంచాలి కదా, అందరికి సమానం. చట్టం అనేటువంటిది అందరికీ సమానమే కదా. మరి రాధా మనోహర్ దాస్కి అనుమతించినటువంటి ఉపా చట్టం, పవన్ కళ్యాణ్కి అనుమతించినటువంటి ఉపా చట్టం రావణ్కి మాత్రమే అనుమతించిద్దా? దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తుంది. రావణ్కి సపోర్ట్ కాదు ఇది. ఈ వ్యవస్థల్ని ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వ్యవస్థల్ని చట్టాలని చేతిలోకి తీసుకుని తమకిష్టం వచ్చిన చుట్టాలుగా వాడుకుంటున్నారు చూసారా, దీన్ని మేము అపోజ్ చేస్తాం. అంటే ఎక్కడ లేనట్టుగా, ఏ రాష్ట్రంలో కూడా లేనట్టుగా కేసు పెట్టి మళ్ళీ బెరోల్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేయడం అసలు ఏంటండి? ఉద్దేశం ఏం కనబడుతుంది? ప్రశ్నారావణ్ణి ఏదో ఒక విధంగా లోపల పంపించాలి, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రజలకి చూపించి భయపెట్టాలి. ఈ విషయాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నాం. అంతేగాని దాన్ని మాట్లాడితే ప్రశ్నారావణ్కి మీరు సపోర్టా, నక్సలైట్కి మీరు సపోర్టా, హెడ్మాకి నివాళులు అర్పించిన వ్యక్తి మీరు సపోర్టా, లేకపోతే దేశాన్ని గురించి తప్పుగా మాట్లాడడానికి మీకు సపోర్టా? నిజంగా ఏ చట్టాలైతే రావణ్కి వర్తిస్తాయో ఆ చట్టాలను మీరు పెట్టి అతను లోపల పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఎవరిని అపోజ్ చేయదు. చట్టాలని మీ చేతిలోకి తీసుకొని, ధర్మాన్ని మీ చేతిలోకి తీసుకొని, వ్యవస్థను మీ చేతిలోకి తీసుకొని వెచ్చలవిడిగా మీ సొంత జేబు సంస్థల మాదిరిగా దుర్వినియోగపరుస్తున్నారు చూడు. ఈ దుర్వినియోగాన్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అపోజ్ చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తుంది. దీన్ని మీరు మీకు అనుకూల మీడియా, చట్ట మీడియా, రోత పత్రికలు ఉన్నాయని చెప్పని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మీరు రావణ్కి సపోర్ట్ చేస్తున్నారు, దుర్మార్గులకు సపోర్ట్ చేస్తున్నారు రాయడం అనేటువంటిది మీ దుర్మార్గం. ప్రజలందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు దీన్ని అన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంటే సార్ ఇక్కడ ఏ రాష్ట్రం చూసుకుంటే దాదాపుగా 2 లేకపోతే 3 ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. కాకపోతే ఏపీకి సంబంధించి కేవలం అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా కనిపిస్తా ఉంది. ఎందుకు మరి అసలు ఇంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీరు టార్గెట్ చేయబడుతున్నారు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంటే బీజేపీ వాళ్ళకి ఉంది. ఇప్పుడు సిపిఎం సిపిఐ కూడా మీరు చూసారంటే సిపిఎం సిపిఐ కూడా అపోజ్ చేస్తుంది ఈ రావణ విషయంలో కానీ, అదే ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో కానీ, వీటన్నిటిలో కూడా సిపిఎం సిపి నారాయణ వాళ్ళందరూ కూడా అపోజ్ చేస్తున్నారు ఇది తప్పు అని చెప్పని. ఇంక ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు వచ్చినా గానీ ఒక ఆమెను పంపించున్నారు వాళ్ళకి ఇక్కడికి పిసిసి ప్రెసిడెంట్. ఆమె ధోరణి ఎట్టినదంటే కుటుంబంలో జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేద్దామా, లేకుంటే ఆ ఆస్తుల కోసం మాట్లాడదామా, లేకుంటే నాకు మా అన్న ఆస్తులు లేదని మాట్లాడదామా, లేకపోతే ఎంతసేపు ఎప్పుడో 2 సంవత్సరాలకు ముందర ప్రభుత్వాన్ని బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం, ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి చేసేటువంటి అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, మానభంగాలు, మర్డర్లు, దోపిడీలు, చేసినటువంటి హామీలు, ఏ హామీ కూడా ఇప్పుడు నిరుద్యోగులకి ఇచ్చిన హామీలు లేవు, ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి పిఆర్సీలు లేవు, ఉద్యోగస్తులకి, అదేవిధంగా మహిళలకి ఇచ్చినటువంటి హామీలు లేవు, పెన్షన్స్ లేవు, కొత్త పెన్షన్స్ ఒకటి కూడా లేదు, 5,70,000 పెన్షన్లు తీసేశారు, మహిళలకు ఇచ్చిన శ్రీశక్తి పథకం అమల్లో లేదు, 1500 నెలకి ఇస్తాం అది లేదు,
ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేక బయట కూర్చున్న పిల్లకాయలు ఉద్యోగాలు చేరలేక వేరే చదువులు చదవలేక అవస్థపడుతున్నారు. ఇవన్నీ ఆయనకి కనబడవు. కళ్ళుకి గద్దాలు కట్టుకుని గంట కట్టుకుని నేరుకొచ్చేస్తుంది జగన్ జగన్ అంట. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అది పైన అధిష్టానానికి ఈ విషయం తెలుసో తెలీదో, రాహుల్ గాంధీ ఎక్కడ జరుగుతున్నాడో ఏందో అర్థం కాదు, కానీ ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయం మాత్రం కనబడవు. ఆయన చంద్రబాబుకి లోపాయికారి ఒప్పందం, దత్తబిడ్డ, ఈయనకి దత్తపుత్రుడు ఆయన, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఆయన ఏం మాట్లాడు. ఆంధ్రాలో తప్ప మిగతా అంతా ఎక్కడ సరళ ప్రక్రియలో జరిగేటువంటి అవకతవకలు కూడా ఆంధ్రాలో తప్ప మిగతా అన్ని ఏరియాలో కనబడుతుంది ఆయనకి. ఆంధ్రాలో జరిగేటువంటివి ఓటింగ్ ప్రక్రియలో జరిగేటువంటి అన్యాయాల అక్రమాలు రాహుల్ గాంధీ కనబడవు. కర్ణాటకలోనో లేకుంటే మహారాష్ట్రలోనో లేకపోతే ఇంకెక్కడ ఛత్తీస్గఢ్లోనో జరిగేటువంటి మాత్రం కనబడతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, లోపాయికారి ఒప్పందం. ఇది ప్రతిపక్ష పార్టీ అంటే అనడానికి కూడా లేదు. ఇంకుండే ఏకైక ప్రతిపక్ష పార్టీ, ప్రజల్లో ఆదరణ ఉండేటువంటి పార్టీ, 40% ఓట్ బ్యాంక్ ఉండేటువంటి పార్టీ, ప్రజలకి జవాబుదారంగా ఉండేటువంటి పార్టీ, ప్రజల్లో చెరిచిపో ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని అధినేత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఇంత మాట్లాడుతా ఉన్నారు, ఇంత 40% బ్యాంక్ ఓట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. కేవలం అధికారంలోకి రావడానికి కుల రాజకీయ మతాలను వాడుకుంటూ రావడానికి ఇవన్నీ కూడా ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. సో దానికి ఏమంటారు మరి, అది నిజమేనా అసలు? ఈ ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు కుర్చేసుకుని కూర్చొని పెడదాం, పవన్ కళ్యాణ్ కుర్చేసి కూర్చొని పెడదాం, జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోసి కూర్చొని పెడదాం, ముగ్గురిని కూర్చొని పెడదాం. మీరే వెళ్ళండి ప్రజాక్షేత్రంలో అన్ని టీవీలలో పోయి ముగ్గురిని ప్రశ్నించండి. ఎవరు మతవాది, ఎవరు లౌకికవాదు తెలుస్తుంది. ఎక్కడ కుల మత రాజకీయాలకు అతీతంగా రాజ్యపాలన చేసినటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఎదురున్నదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఒకటే. మీరు విన్నారో లేదు, చాలాసార్లు చాలా వేదికల మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి, వయసులకి అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఇంకొక స్టెప్ ముందుకి, పార్టీలకు అతీతంగా మనకు ఓటు వేయని బీజేపీ వాడైనా, మనకు ఓటు వేయని తెలుగుదేశం వాడైనా, మనకు ఓటు వేయనటువంటి జనసేన వాడైనా సరే అర్హుడైతే మీరు లబ్ధి చేకూర్చండి. అర్హుడైతే మీరు లబ్ధి చేకూర్చండి. అర్హతే ప్రామాణికం. కులం లేదు, మతం లేదు, వయసు లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, లాస్ట్కి పార్టీలు కూడా లేదు. నాకు ఓటు వేయని వ్యక్తికి కూడా అతనికి అర్హత ఉంటే ఆ అర్హతకు తగ్గట్టుగా అతనికి ఏమి ఎలిజిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వండి, ఆ ఫలాలు ఎన్ని ప్రభుత్వం నుంచి ఇవ్వండి అన్న ఏకైక మనసున్న మగాడు, మనసున్న మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గురించి చెప్తాను చూడండి. మీరు కాల్చుంటేనండి కొట్టుకొని చూడండి. జీడి నెల్లూరు సభ, మీకు చెప్తున్నాను, జీడి నెల్లూరులో సభ, జీడి నెల్లూరులో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి, రేపో మాపో అడుగును పోయి పడిపోయేటువంటి వ్యక్తి, అంటే రక్తం, అంటే వయసు అయిపోయినటువంటి వ్యక్తి. వయసు అయిపోయాక మనిషిలో పరివర్తన రావాలా, సమానత్వం రావాలా, మనుషుల మీద ప్రేమ రావాలా. కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అది లేదు. జీడి నెల్లూరు సభలో ఏం మాట్లాడాడు తెలుసా? ఎవరైనా తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తికైనా సరే లబ్ధి చేకూరిస్తే మిమ్మల్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను, ఉద్యోగస్తులైతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ, నాయకుడికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కానీ ఎవ్వరికి కూడా మీరు లబ్ధి చేకూర్చొద్దు. వాళ్ళకి లబ్ధి చేకూరిస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే. సేమ్ ఇదే డైలాగు. ఇది మనిషి తత్వమా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మనిషి తత్వమా? మీరు చెప్పండి, ఏది కుల పార్టీ? మరి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలిగా, మీరు మధ్యలో ఆపుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. మీకు ఎత్తా ఆంధ్రాభావం లేదు అంటే ఫస్ట్ టైం అతను 2 దగ్గరలో ఓటేస్తే ఓడిపోయాడు. మీకు ఎత్తా ఆంధ్రాభావం లేదు, కులభావంతో ఓటేయండి. మీకు మీ కులం ఓడి ముఖ్యమంత్రి అవ్వాలని లేదా? ఓటేసి చూపించండి, నేను అవుతా అంటే ఆయన కులం వాళ్ళందరూ ఓటేస్తే అంటే కులాన్ని గురించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కులాన్ని గురించి మాట్లాడు చూసావా? ఆయన మాట్లాడిన మాటలు, మీకు కులాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడినారు, అది వినాలి మీరు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ, ఇది ఆయన మాట్లాడింది. అంటే ఆయన కులాన్ని, రెడ్డి కులాన్ని ఎప్పుడు హక్కును చేర్చుకోవాలి ఆయన. ఎస్సీ బడుగు బలహీన వర్గాలకి, నిమ్న వర్గాలకి, అట్టడుగు స్థానంలో ఉండేటువంటి వాళ్ళని నా అన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి, దర్దుడు చంద్రబాబుకి ఉన్నటువంటి తేడా.
మీరు చెప్పండి ఇప్పుడు ఏది కులతత్వ పార్టీయో ఏది మతతత్వ పార్టీయో. ఈ రోజు కూడా మతాన్ని అడ్డం పెట్టుకుని బతకాలంటున్నారు వాళ్ళిద్దరు. ఎంత నీచంగా లేకపోతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని ఆ కల్తీ జరిగిన లడ్డు ఏది జంతు కొవ్వు, ఆవు కొవ్వు, పంది ఫిష్ ఆయిల్ కల్తీ జరిగిందని చెప్పి ఎంత హీనంగా హిందూ మతం పైన దాడి చేశారు వాళ్ళిద్దరు. దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంత పెద్ద సంస్థ, అంత పెద్ద మనోభావం దెబ్బతి హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఏ ఆధారం లేకుండా ఆ ఇద్దరు వెధవలిద్దరు పోయి జంతు కొవ్వు కలిసిందంటారు, ఫిష్ ఆయిల్ కలిసిందంటారు, ఆవులను కలిసిందంటారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఏమి ఎందుకని అంటే నీ ఆయంలో కలిసింది ఆ హిందువుల్ని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలని వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఎక్కడ ఆధారం లభించడం. దానికి ముందుకు ఒక అడిగేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పారని ఈ కొవ్వులు కలిసినటువంటి లడ్డూలు, లక్ష లడ్డూలు రామాలయానికి ఓపెనింగ్ పంపించారని చెప్పి దౌర్భాగ్యమైన మాటలు చెప్తాడు నీచుడు. ఎవరిది కులతత్వ పార్టీ, ఎవరిది మతతత్వ పార్టీ, ఎవరు మతం అడ్డం పెట్టుకుని ఈరోజు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? మీరు ఆలోచించండి ఒకసారి. ప్రజలందరూ కూడా విఘ్నులు. వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి కొట్టే రోజు వస్తుంది. ఖచ్చితంగా దేంతో కొట్టే రోజు అనేది మీరే పెట్టుకోండి. ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్తారు ప్రజలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.